నమస్కారం, స్వాగతం యుఎస్ టీవీ న్యూస్ ఛానల్ కు. దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఈరోజు గుడ్డంపల్లి తాండా గ్రామ పంచాయతీలో మన ఊరు మన జెండా కార్యక్రమము గ్రామం మధ్యలో బీజేపీ గుడ్డంపల్లి బీజేపీ గ్రామ నాయకులు అలాగే గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశ అభివృద్ధి చూసి ప్రతి గ్రామంలో కూడా తండోపతండాలుగా బీజేపీని పూర్తిగా హక్కుని చేర్చుకోవడం జరుగుతుంది. ఒకటి రెండు కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీలకి సూర్యఘర్ ఉచితంగా సోలార్ విద్యుత్తుని ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ కూడా ఎస్సీ ఎస్టీలు సూర్యఘర్ కింద సోలార్ సిస్టాన్ని బిగించుకుంటే ఏదైతే ఒక యూనిట్ వాడితే ఆ యూనిట్కి వాళ్ళకి బిల్లు చెల్లిస్తూ ఇంకా అదనంగా 2 యూనిట్లు అయిందనుకోండి గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ఇన్ని పథకాలు కాదు. ఈరోజు చూసినట్లయితే మేక్ ఇన్ ఇండియా చూస్తే చాలా మంది వాళ్ళ సొంత దీళ్లతోనే సొంత కాళ్ళ మీద యూత్ అంతా కూడా నిలబడుకొని దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఒకటి రెండు కాదు, ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మన ధర్మవరం కాన్స్టిట్యూన్సీలోకి వస్తే ఒక సమర్థవంతమైన నాయకుడిని వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ ఉండడంతో గ్రామాలు కక్షలు కార్పణాలు లేకోకుండా గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. నిజంగా మనం తీసుకున్న నిర్ణయము ఒక సాధారణమైన నిర్ణయం కాదు. ఈ రోజు మన ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో ఫ్యాక్షన్ తో చాలా గ్రామాలలో బలైపోయే వాళ్ళు ఇప్పుడు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ప్రజల పక్షాన ఒక నాయకుడు సమర్థవంతంగా పరిపాలన సాగుతుంది. కాబట్టి గుడ్డంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ నాతోటి వచ్చిన బీజేపీ నాయకులు మా ఓబీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆనంద్ గారు, అలాగే చంద్ర గారు, యూత్ అధ్యక్షుడు బిల్లు కులాయప్ప గారు, అలాగే అనిల్ కుమార్ గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బీజేపీ నాయకులు కూడా సీనియర్ నాయకులు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలకు చిన్నలకు ఇక్కడ ములుగుట మండల మోర్చా కార్యకర్తలకు ఎంబీపీ గారికి కుల్లాయప్ప గారికి ఇక్కడ విచ్చేసిన చిన్నలకు పెద్దలకు గౌరవనీయులైన అందరికీ నమస్కారము. ఈరోజు గుడ్డంపల్లి